ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధిస్తారని మాజీ రాష్ట్ర డైరెక్టర్, ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నేత కొమర వెంకట నరసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, కృష్ణారెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగిస్తుందని చెప్పి మేము గంటాపదంగా ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకులుగా చెబుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు వరుసగా 3 సార్లు జెడ్పీటీసీలుగా ఎన్నికైనారు. వారు ఈ మండలానికి ఏమైనా ఒరగబెట్టారా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి 2 సార్లు, ఆయన భార్య ఇద్దరు 2 సార్లు జెడ్పీటీసీగా ఎన్నికై ఒక మారు జెడ్పీ చైర్మన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై ఆ తదుపరి ఎన్నికైన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై 4 సంవత్సరాల పాటు జెడ్పీ చైర్మన్గా కొనసాగిన అమర్నాథ్ రెడ్డి గారు, మీరేమైనా ఈ ఒంటిమిట్ట మండలానికి మీరంటూ చెప్పుకోదగిన ఒక పని చేశారా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎలా అడుగుతారో, మీరు ఓట్లు వేయమని ఎలా అడుగుతారో, లేదా మీ జగన్ రెడ్డి ఏం చేశారని మీరు ఓట్లు అడుగుతారు. జగన్ రెడ్డి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో కూరుకుపోయింది. రాజంపేట ఎంపీ A4గా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు ఏం చేశారని, మీ ప్రభుత్వంలో పేదలకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, అందరికీ పూర్తిక వాగ్దానాలు చేసి మీరు ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు అడుగుతారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇకపోతే ఈ ఒంటిమిట్ట చెరువుకు 2014లో చంద్రబాబు నాయుడు గారు 34 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 14 నుంచి 19 వరకు శ్రీరామ ఎత్తిపోతల పథకం చాలా నీట్గా వర్క్ చేయడం జరిగింది. ఈ మండలంలో 4 సార్లు ఒంటిమిట్ట చెరువును నింపడం జరిగింది. 19 వరకు ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఆ తదుపరి మీరు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. ఈ ప్రాంతానికి ఏందో ఒరగబెట్టినట్టు మీ వల్ల ఇక్కడ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి మేళ్లు జరగలేదు. మీరు శుష్క వాగ్దానాలు చేసి పూర్తిగా విఫలమైనారు. ఖచ్చితంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో అదేవిధంగా రాజంపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ముద్దుకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడం తథ్యమని చెప్పి తెలియజేస్తున్నా.